హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సుధీర్ ఇల్లిపిల్లి. యాక్చువల్గా మన ఇండియన్ రైల్వేస్ వాళ్ళు జూలై 1, 2025 నుంచి తత్కాల్ టికెట్స్ బుకింగ్ చేసేటప్పుడు కొన్ని కొత్త రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూలై 1 నుంచి పర్సనల్ ఐఆర్సిటీసీ యాప్ లేదా ఐఆర్సిటీసీ ఏజెంట్ యాప్లో తత్కాల్ టికెట్స్ బుక్ చేయాలంటే కంపల్సరీగా అకౌంట్ హోల్డర్ ఆధార్ అథెంటికేషన్ చేయాలి, అంటే ఆధార్ లింక్ చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేము. మీ అకౌంట్కి ఆధార్ అథెంటికేషన్ అయ్యిందో లేదో ఎలా చెక్ చేయాలో నేను చిన్న వీడియో పెడతాను, చూడండి. ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి లాగిన్ చేసిన తర్వాత కింద అకౌంట్ ఆప్షన్లో అథెంటికేట్ యూజర్ క్లిక్ చేస్తే ఆధార్ అథెంటికేషన్ అయ్యిందో లేదో చూడవచ్చు. అలాగే ఇలా చేయడం వల్ల ఫేక్ అకౌంట్స్ని తగ్గించవచ్చు. రూల్ నెంబర్ 2, జూలై 15 నుండి మనం ఐఆర్సిటీసీ యాప్ లేదా అలాగే ఐఆర్సిటీసీ ఏజెంట్ యాప్ లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్లో ఒక ప్యాసింజర్కి తత్కాల్ టికెట్ బుక్ చేయాలంటే కంపల్సరీ ఆధార్ బేస్డ్ ఓటీపీ కావాలి. ఒకవేళ మీకు మీ ఆధార్ కానీ మొబైల్ లింక్ కానీ లేకపోయి ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే చేపించుకోండి. అంటే ఇది ఎలా అంటే, సపోజ్ మనం ఒక ప్యాసింజర్కి టికెట్ బుక్ చేసేటప్పుడు ఒకవేళ ఇండివిజువల్ ప్యాసింజర్ కానీ తత్కాల్ టికెట్ బుక్ చేయాలనుకుంటే ఆ ప్యాసింజర్ యొక్క ఆధార్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. లేదంటే టికెట్ ఎట్టి పరిస్థితిలో కన్ఫర్మ్ అవ్వదు. సెకండ్ పాయింట్, ఒకవేళ మనం గ్రూప్ ఆఫ్ పీపుల్కి తత్కాల్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు మనం మ్యాక్సిమం 4 మెంబర్స్ చేయగలం. 4 మెంబర్స్కి తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆ నలుగురిలో ఎవరిదో ఒకరిది మాత్రమే ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ పర్టికులర్ ఆధార్ లింక్డ్ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేయాలి. అలాగే గ్రూప్ ఆఫ్ పీపుల్ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆ గ్రూప్లో మనం ఎవరు ఆధార్ నెంబర్ అయితే మనం ఎంటర్ చేస్తామో ఆ పర్సన్ కంపల్సరీ ఆ పీపుల్తో పాటు ట్రావెల్ చేయాలి. ఒకవేళ కానీ ఆ పర్సన్ ట్రావెల్ చేయకపోతే టీటీ చెక్ చేసేటప్పుడు వాళ్ళని అన్ఆథరైజ్డ్ పర్సన్స్గా పరిగణిస్తారు, లేదా వాళ్ళకి ఫైన్ వేసే అవకాశం కూడా ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ఈ రూల్ ఎందుకు పెట్టారంటే, చాలా మంది ఐఆర్సిటీసీ ఏజెంట్స్ ఫేక్ నేమ్స్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళు బయట మార్కెట్లో అమ్ముకుంటున్నారు. దీనివల్ల జెన్యూన్ ప్యాసింజర్స్కి తత్కాల్ టికెట్స్ చాలా వరకు దొరకట్లేదు. అలాగే థర్డ్ రూల్ ఏంటంటే, ఐఆర్సిటీసీ ఏజెంట్ కోటాలో తత్కాల్ టికెట్స్ బుక్ చేసే వాళ్ళు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు. అంటే 10 to 11 బుక్ చేసేటప్పుడు 10:30 to 11 మాత్రమే వాళ్ళు బుక్ చేయగలరు. అలాగే 11 to 12 బుక్ చేసేటప్పుడు 11:30 to 12 మాత్రమే వాళ్ళు బుక్ చేయగలరు. అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఐఆర్సిటీసీ ఏజెంట్స్ ఎవరున్నా వాళ్ళు ఎటువంటి తత్కాల్ టికెట్స్ బుక్ చేయలేరు. అలాగే జూలై 1, 2025 నుంచి ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ట్రైన్ టికెట్స్ రేట్స్ కూడా పెంచుతున్నారు. అది ఎలా అంటే, నాన్ ఏసీ కోచ్కి కిలోమీటర్కి 1 పైసా, ఏసీ కోచ్కి కిలోమీటర్కి 2 పైసా, అలాగే జనరల్ అండ్ సెకండ్ సిట్టింగ్లో 500 కిలోమీటర్ దాటితే కిలోమీటర్కి 1/2 పైసా. అలాగే లోకల్ ఆర్ సబర్బన్ ఆర్ ఎనీ అదర్ ట్రైన్స్కి అలాగే ట్రావెలింగ్ పాస్కి ఎటువంటి చేంజెస్ చేయట్లేదు. అలాగే మనం స్లీపర్ లేదా ఏసీ కోచ్కి జనరల్ బుకింగ్ టికెట్ ఆర్ తత్కాల్ బుకింగ్ టికెట్ చేసిన తర్వాత ఒకవేళ ఆ టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఒకప్పుడు మనం అదే టికెట్తో ట్రావెల్ చేసేవాళ్ళం, ఎటువంటి ఫైన్ కట్టకుండా. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ మన టికెట్ వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఆ వెయిటింగ్ లిస్ట్ టికెట్తో మనం స్లీపర్ ఆర్ ఏసీ కోచ్లో ట్రావెల్ చేయలేం. ఒకవేళ టీసీ వస్తే ఆ టీసీ దాన్ని అన్రిజర్వ్డ్ కింద పరిగణించి ఎక్స్ట్రా ఫైన్ వేస్తారు. అంటే వెయిటింగ్ లిస్ట్ టికెట్ని అన్రిజర్వ్డ్ కింద మాత్రమే పరిగణిస్తారు. ఫ్రెండ్స్, ఫైనల్లీ నా ఒపీనియన్ అయితే తత్కాల్ టికెట్స్ వరకు ఈ సిస్టమ్ చాలా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు చాలామంది జెన్యూన్ ప్యాసింజర్స్కి టికెట్స్ దొరకట్లేదు, తత్కాల్ టికెట్స్. సో ఈ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల జెన్యూన్ ప్యాసింజర్స్కి టికెట్స్ చాలా ఈజీగా దొరుకుతాయని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.